వైసీపీ ఖాళీ అయ్యేందుకు ఇంకా ఎక్కువ రోజులు సమయం లేదనిపిస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు అధినేత జగన్కు మొహం చాటేస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఒక కోటరీని మాత్రమే పక్కన పెట్టుకొని జగన్ నిరంకుశ వైఖరిని ప్రదర్శించారని భావిస్తున్న నేతలంతా ఇప్పుడు వేరే దారి చూసుకుంటున్నారు. 2 రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మత్సన్రావు రాజీనామా చేసిన తర్వాత పార్టీలో పెద్ద సంక్షోభమే ఏర్పడింది. 8 మంది వరకు వెళ్ళిపోతారన్న చర్చ నడుమ ఏం చేయాలో జగన్కు దిక్కుతోచడం లేదు. ఈ నేపథ్యంలో వెళ్ళొద్దు ప్లీజ్ అని జగన్ చాలా మందిని బతిమలాడుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యులను తాడపల్లికి ఆహ్వానించి వారితో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీకి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారిలో పరిమల్ నత్వానీ దేశంలో లేనని సమాచారం అందించగా ఆర్ కృష్ణయ్య కూడా అందుబాటులో లేరని చెప్పుకొచ్చారు. ఇక గొల్ల బాబురావు ఆరోగ్యం బాగోలేదని రాలేదు. మిగిలిన వారిలో కొందరు తర్వాత కలుస్తామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అది మోహన్ చాటేసే ప్రక్రియ అని చెప్పుకోవాల్సిందే. జగన్ ఏర్పాటు చేసిన సమావేశంలో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం మాత్రమే చేశారు. పార్టీ ఎంతో దూరదృష్టితో పదవులు ఇచ్చిందని, ఎంతో మంది పోటీలో ఉన్న వారిని కాదని సోషల్ ఇంజనీరింగ్కు పట్టం కట్టిందని, ఈ నేపథ్యంలోనే బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చామని జగన్ చెప్పారు. ఇప్పుడు పదవులు వదిలేసి పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని ప్రశ్నించారు. అయితే వెళ్ళాలనుకునే వారు మాత్రం ఒక్క నిమిషం ఆలోచించుకోవాలని సూచించారు. పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని, బీసీలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయడం సమంజసమేనా అనేది ఆలోచించుకోవాలన్నారు. జగన్కు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. తన పార్టీలో నేతలు జారిపోతే భవిష్యత్తే కాదు వర్తమానం కూడా దెబ్బతింటుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. రాజ్యసభ సభ్యుల కోసం బీజేపీ తనను కొంతమేర గౌరవిస్తూ వచ్చిందని ఆయన విశ్వసించారు. పైగా చంద్రబాబుకు ఆల్టర్నేట్గా మోదీ తనను చూస్తున్నారని అంచనా వేసుకున్నారు. ఇప్పుడు పార్టీ నేతలంతా జారిపోతే అది ఢిల్లీ లెవెల్లో రాంగ్ సిగ్నల్ వెళ్తుందని, పురుగును చూసినట్లుగా చూస్తారని జగన్ భయపడుతున్నారు. అయినా జగన్ తీరు మాత్రం మారలేదు. పాత నియంతృత్వ పోకడలు, ఎవడైతే నాకేంటి, ఏం జరిగితే నాకేం భయం అన్న ధోరణి మాత్రం వదులుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో పార్టీ సంక్షోభంలో ఉంటే దాన్ని పరిరక్షించుకోవాల్సిన జగనన్న ఇప్పుడు ఫారెన్ టూర్కు బయలుదేరుతున్నారు. జగన్ కుటుంబ సమేతంగా యూకే వెళ్తున్నారు. విజయసాయి కూడా నెల రోజుల పాటు యూరోప్ టూర్లో ఉంటారు. అంటే పార్టీ ఎటుపోయినా, ఎంత దిగజారినా వాళ్లకు పట్టదన్నమాట. 4 సార్లు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన తరుణంలో జగన్ పారిపోతున్నారని ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీకి జగన్ దిశానిర్దేశం చేయలేకపోతున్నారు. ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారంలో పార్టీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయినప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన జగన్ విదేశాలకు పారిపోతున్నారు. పార్టీ వాళ్లకు దిక్కుతోచని పరిస్థితిని సృష్టిస్తున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం బయటపడితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన తరుణంలో జగన్ ఫారెన్ టూరే బెటర్ అనుకున్నారు. ఆయనే లేనప్పుడు పార్టీ వాళ్ళు ఎలా పోరాడతారు మరి?